ఉదయకాలము ప్రభు దినాన ప్రభువును ఆరాధించడానికి మనం చేరి వచ్చాము. దాని మునుపు బైబిల్ పల్లవి కోరుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని బైబిల్ కోసుకోవాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read the every day, it will to all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। कोई कत्ल न कोई न हो, वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన గ్రంథము, కీర్తన 48వ అధ్యాయం 9-10 వచనములు మార్చి చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తన 48వ అధ్యాయం 9-10 వచనములు మార్చి చదువుతున్నాం. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. రెండవదిగా అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చిన్న దేవుని సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున పరిశుద్ధమైన నామములో నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. తండ్రి, నేనైతే అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను. కానీ నన్ను మీరు ఏర్పరచుకొని తండ్రి సంఘ మధ్యలో నన్ను నిలబెట్టి మీరే నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి తండ్రి. ఈ కృపను మేము ధ్యానించేటువంటి వారుగా, ఈ కృపలో ఎంతటి గొప్పతనం ఉన్నదో, ఎంత ఆదరణ ఉందో, ఎంత ప్రేమ ఉందో ప్రభా మీరు మాకు తెలియపరుస్తున్నందుకే వందనామములు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి నిన్ను ఆరాధించి నేను స్తుతించేటువంటి ఆరాధికులుగా మమ్మల్ని చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచుంటున్నాం మా తండ్రి. దేవుని మాటలను కొన్ని ధ్యానించుకున్నాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 48వ అధ్యాయం 9వ వచనము మనము గమనించినట్లయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుతిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది.
మనము ప్రభు దినాన ఈరోజు ఆదివారము మనము దేవుని ఆలయంలోనికి చేరి వచ్చడానికి కారణము ఏమనంటే మనము దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మన కొరకు ఆయన చూపిన ప్రేమ, ఆ కృప అనేది మనం ధ్యానించినట్లయితే, కృప మనము ధ్యానించినట్లయితే ఈ కృప ఎలాంటిదంటే, మనం దేనికైతే యోగ్యులం కాదో, మనం దేనికైతే అర్హులం కాదో వాటిని పొందటమే కృప. దేవుని దగ్గర నుంచి మనం పొందేటువంటి కృప ఎలాగుంటుందంటే, మనం దానికి ఏమాత్రము యోగ్యులం కాదు, మనం దేనికి ఏమాత్రము అర్హులం కాదు అనేప్పటికీ దేవుని ప్రేమ చేత మనకు ఆయన కృప చూపుతూ వచ్చారు. ఆ కృప బూది గంధముల కంటే ఎంతో గొప్పదిగా మరి దావీదు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితివి. మనము కృపను ధ్యానించడానికి మనం చేరి వచ్చాం. ఆ కృపను చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగించున్నది. మనకు పాప క్షమాపణ కలిగించడానికి, మన అపరాధములకు క్షమాపణ కలిగించడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము విమోచించబడుతూ వచ్చాము. ఈ విమోచన అని చెప్పడాలంటే ఒక బంధకంలో నుంచి మనము విడిపించడానికి. ఈ విలేజ్లో మనం చూస్తాము, విలేజ్లో అనేక మరి పొలాల్లో కొన్ని పశువులు వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో మరి ఆ యొక్క చేనులలో కానీ పంటలు మేస్తుంటే, వారు ఆ చేనులో ఉన్నటువంటి సొంత యజమాని ఆ పశువులను తీసుకెళ్ళి ఊర్లో ఒక బందల దొడ్డి, అంటే పశువులంతా ఒక దొడ్డిలో మరి కట్టివేస్తారన్నమాట, బంధిస్తారన్నమాట. ఆ బంధించబడేటివి వాటిని మరి ఆ పశువులను విడిపించుకోవాలంటే ఆ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి క్రయం చెల్లించి, ఆ నష్టపరిహారం చెల్లించి ఆ యొక్క పశువులను మరి విడిపించుకోవాలి, అంటే విమోచించబడతాయి. ఆ యొక్క బంధకంలో నుంచి విమోచించబడడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనము పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, మనల్ని విమోచించడానికి ఎవరు లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన క్రైమ్ చెల్లించాడు. కాబట్టి ఆయనకున్నటువంటి విలువను చెల్లించి, ఆ క్రైమ్ చెల్లించి మనల్ని పొందాడన్నమాట. ఆ యొక్క క్రైమ్లో నుంచి ఆ యొక్క మరి విడుదల బంధకంలో నుంచి మనల్ని విడిపించాడు. అందుకని ఆయన దేవుని మా కృప మహితైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనము కలిగి ఉన్న ఆయన రక్తం ద్వారా మనము పాప క్షమాపణ, అపరాధములకు క్షమాపణ మనము కలిగి ఉంటాము. అలా మనం చూసినట్లయితే ఈ క్షమాపణ మనం ఎలా పొందామంటే చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే 2:8లో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుడు మన విశ్వాసము బట్టి కృపచేత మనము రక్షింపబడి ఉంటున్నాం. మనము మొదటగా రక్షణ పొంది ఉన్నాం. పాపము నుంచి మనము విడిపించబడడానికి దేవుని ప్రేమ ఆయన మన పట్ల చూపుట ద్వారా మనమేమిటంటే, మన దేవుని సువార్తను మనం వినుట ద్వారా, దేవుని మాటలు వినుట ద్వారా మనము విశ్వాసము కలిగి ఉన్నాం.
నమ్మామన్నమాట. నమ్మకము ద్వారా మనము విశ్వసించుట ద్వారా మనము రక్షింపబడుతూ వచ్చాము. ఈ రక్షణ దేవుని యొక్క కృప ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతూ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి మనం అలా గమనించినట్లయితే మరి 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. 5వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది, 4-5 వచనాలు ఉన్నాయి. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత సచ్చిన వారం ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనము దేని చేత రక్షింపబడి ఉన్నామంటే కృప చేతనే మనము రక్షింపబడి ఉంటున్నాం. మనము ఏదో విలువ పెట్టో, టైం చెల్లించో, సరే మన ధనము చెల్లించో, మన బలాన్ని చెల్లించో, మన జ్ఞానాన్ని కలుగుట ద్వారా, మన సౌందర్యాన్ని గురించో మనం రక్షింపబడలేదు. కానీ మనం రక్షింపబడినది కేవలము దేవుని కృప ద్వారానే. ఆయన కృప లేకపోతే మనము ఈ లోకంలో ఏమాత్రము జీవించలేము. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కరోనా వైరస్ సంబంధంలో అనేకులు మరి ఈ లోకాన్ని వదులుతుంటున్నారు, చనిపోతుంటున్నారు. దేవుని కృప మన ఎడల ఉంది కాబట్టి ఆయన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనల్ని సజీవులుగా ఇంకను నిలబెట్టి ఉన్నాడంటే అది దేవుని యొక్క వరమే, దేవుడు ఇచ్చినటువంటి కృప వరమే. ఆ కృప లేకపోతే మనము ఒక క్షణం కూడా ఈ భూలోకంలో జీవించడం. ఆయన కృప ద్వారానే మనకు సమస్తము కలిగిస్తూ వచ్చాడు. మన ఆయుష్ మనం జీవిస్తున్నామంటే మన ఆయుష్ మరి మనలో ఉన్నదంటే ఆయన ఇచ్చేటువంటి కృప, ఆయన మనకు కలిగించేటువంటి ఆ యొక్క ఆయుష్ని కలిగించే ఆ యొక్క వాయుమండలాన్ని మనము మరి ఆ వాయువు తీసుకోవడం ద్వారా మన ప్రాణంతో జీవిస్తుంటున్నాం. ఆ వాయుమండలంలో ఈ కరోనా వైరస్ అనేది వ్యాపించి మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన యొక్క ఊపిరితిత్తులు మరి శ్వాస తీసుకోలే పరిస్థితిలో మన అనేక ఇబ్బందులు పడి మన మరణానికి సమీపమయ్యేటువంటి స్థితిలో అనేక మంది చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ దినాన మనము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి మనము చేరి వచ్చాము. ఆయన అంటాడు, నేను మీ కృపను ధ్యానించడానికి నీ ఆలయంలోకి చేరి వచ్చాను. కాబట్టి మన గమనించినట్లయితే చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయం, క్షమించండి, 15వ అధ్యాయం 10వ వచనము. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కల్పము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. మనకు తోడై ఉన్న దేవుని కృప, మన ప్రయాస అంతా కూడా మన శక్తితో మన ప్రయాసపడలేదు. మనకు తోడై ఉన్నటువంటి దేవుని కృప, అది మనకు దేవుని కృప ఎంత సహాయంగా ఉందో, ఎంత ఆదరణగా ఉందో, ఎంత ప్రేమ కలిగినటువంటిగా ఉందో దేవుని కృప మనము అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృపల అయి ఉన్నాను, మరి నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. అపోస్తలుడైన పౌలు మనం చూస్తున్న ఆయన ప్రయాస
దేవుని గురి యొద్దకే దేవుడు ఆయనకు ఇచ్చిన పరుగు పందెంలో ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన అలసిపోలేదు, ఆయన మరి సమస్యలిపోలేదు. కాబట్టి ఆయన పరుగు అంతా కూడా మరి ఆయన దేవుని గురి యొద్దకే పరిగెడుతూ వస్తూ ఆయన చెప్తున్నాడు, నా యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థం కాలేదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే నన్ను ఆదరించింది, నన్ను బలపరిచింది. మనం కూడా ఈ దినాన దేవుని యొక్క కృపలో మనము జీవిస్తున్నామంటే ఆయన కృప మనకు తోడై ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేలులు మనము దేవునికి ఆరాధన చేయాలని, మరి ఆరాధికులుగా చేయాలని ప్రభువు కోరుచుంటున్నాడు. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొందు విషయంలోనూ మన పూర్వపూర్వక వేడుకొనుచు వారు తమ స్వార్థమును కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తనంతులుగా తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొంటున్నాను. మన పరిశుద్ధులైన పరిచర్యలో పాల్గొనడానికి దేవుని కృప ఎంత అవసరమో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి ఆయన కృపను మనం చూసినట్లయితే అదే 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2 కొరింథీయులు 8:9 వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. మనము ధనవంతులు కావాలని, మనం ఈ లోకంలో మరి ధనవంతులుగా, పరలోకంలో ధనవంతులుగా ఉండటానికి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కృపను బట్టి, ఆయన కృపను మనము తెలుసుకున్నాం. ఆయన కృప ఎలాంటిదో, ఆయన కృపలో ఎంత ప్రేమ ఉందో, ఆ కృపలో ఎంత ఆదరణ ఉందో, ఆ కృపలో ఎంత ధైర్యము ఉన్నదో గమనిస్తూ ఉంటున్నాం. ఆయన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. దేవుడు మన నిమిత్తము దరిద్రుడు అవుతూ వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు ఆయన దరిద్రుడు అవుతూ వచ్చాడు. మనకు ధనవంతులుగా చేయాలి. చూడండి, దేవునికి ఎంత ప్రేమ మన పట్ల ఉన్నది, మానవుల పట్ల. అందుకని మరి దేవుని వాక్యం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన అనుగ్రహించింది. కాబట్టి మనము నశింపక నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మరి మనకు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి నా ప్రేమైనటువంటి సోదరులు మనము చూసినట్లయితే చూడండి, ఆది కాండము 24వ అధ్యాయం 24-27 వచనములు. ఆ మనుషుడు తన తల వచ్చి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యములో చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించను. అబ్రహాంకు దేవుని కృప సత్యం ఆయనతో ఉంచినాడు. కాబట్టి ఆ కృప ద్వారా తన కుమారుడైనటువంటి ఇసాకుకు తన వధువురాలు పెళ్లి కుమార్తెను మరి తీసుకుని రావడానికి తన దాసుని మరి పంపినప్పుడు
ఆ దాసుడు మరి ఆ రెబెకా ఎలాగ బావి దగ్గర నీళ్లు చేది తన దాహానికి నీళ్ళు ఇచ్చి తన ఒంటెలు కూడా నీళ్లు ఇస్తానని చెప్పి ఆ బావిలోకి దిగి ఆ కడవను ముంచి నీళ్లు తీసుకొని వచ్చి ఆయన అడిగినప్పుడు నాకు దాహానికి నీళ్లు ఇస్తావా అంటే వెంటనే ఆమె కడవ దింపి కడవలో నుంచి నీళ్లు ఆ దాసునికి ఇచ్చినప్పుడు ఆ దాసుడు తాగిన తర్వాత ఆ రెబెకానే చెప్తుంది, నీ ఒంటెల కొడుకు నేను దాహానికి నీళ్ళు ఇస్తాను అని చెప్పి బావిలోనికి దిగెళ్ళి బావిలో నుంచి నీళ్లు చేదుకొని వచ్చి మరి ఆ ఒంటెల కొడుకు నీళ్లు పెడుతుంది. ఆ ఒంటెలు మనం చూసినట్లయితే ఒక ఒంటె ఎన్ని గాలలో నీళ్ళు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతుందంటే దాదాపు అంటే 500 లీటర్ల పైన ఆ ఒంటె కడుపులో ఉంచుకోవడానికి ఒక ఒంటె 500 లీటర్లు తాగుతుంది. అంటే వాళ్ళు తీసుకెళ్ళిన ఒంటెలు 12 ఒంటెలకు నీళ్లు 5 × 12 = 60 6,000 లీటర్లు నీళ్లు ఆమె చేది ఆ రెబెకా చేది ఆ కన్యకైనటువంటి ఆ పిల్లలు మరి చేది నీళ్లు ఆ ఒంటెలకు పోస్తుంది. మరి దేని చేత అంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప మరి అబ్రహాముకు తోడుగా ఉంది కాబట్టి ఆయన దేవుని యొక్క కృపా సత్యము ఆయనతో ఉంది కాబట్టి ఆ ఒంటెలకన్నీ కూడా ఆ రెబెకా నీళ్లు పోసినప్పుడు ఈమె నా యజమాను కుమారునికి మరి భార్యగా ఉంటుందని తెలుసుకున్నప్పుడు దేవుడి మరి దర్శనంలో ఆ చూపినప్పుడు ఆ రెబెకా వారితో కూడా కలిసి వారి బంధువుల ఇంటికి వెళుతున్నాము. వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు రెబెకా తమ్ముడైనటువంటి ఆ తమ్ముడుగా ఆమెను మరి అబ్రహాము వారి గృహానికి పంపించడానికి మరి వారు కొన్ని మరి ముక్కు పుడక ప్లస్ చేతి కడియం ఇవి వాళ్ళకు ఇచ్చి ఆ యొక్క కుమార్తెను తీసుకొని పోతాము. అది అట్లాగా మరి ఇక్కడ చెప్తున్న మాట ఏమంటే తన కృపను తన సత్యమును చూపుట మారలేదు. దేవుడు తన కృపను సత్యాన్ని దేవుడు అబ్రహాంకు చూపుట మానలేదన్నమాట. మనం కూడా దేవుని పిల్లలైనటువంటి మనం కూడా దేవుని కృప సత్యం మనకు మా ఇవ్వకుండా మానుకోకుండా దేవుడు ఉండాలంటే మనం నిజమైనటువంటి అబ్రహాము జీవితాన్ని మనం కూడా జీవించినట్లయితే ఆ విశ్వాసము దేవుని యందు మనం చూపినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. చూడండి దేవుని వాక్యం వంటితో మాట మనం గమనించుకొని ఆరాధనలోకి వెళ్దాం. దావీదు రాసిన కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 29 మొదటి వచనము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కృపా సత్యము స్థాపింపబడి ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుని ఉన్నానని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా యొక్క కృప అతిశయము నిత్యము నేను కీర్తించుదును. ఆయన కృపాతిశయాన్ని నిత్యము ఆయన కీర్తించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కృపా సత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకొని ఉన్నానని నేను అనుకొనుచున్నాను. ఆకాశమందే ఆయన విశ్వాసత మరి స్థిరపరచబడి ఉంటున్నాను. ఆయన కృప మానవుల పట్ల దేవుడు ఆయన కృపను చూపకపోతే ఆయన విశ్వాసత చూపించకపోతే మనము ఏమాత్రము జీవించలేని లోకంలో. కాబట్టి దేవుడు ఆ విధంగా మనను మరి ఆయన చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే మరి చూడండి, అదే దావీదు రాసిన కీర్తన 90
ఒకటో అధ్యాయం 91 మొదటి వచనము. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడు. మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఆయన కృపాతిశయములు కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి చేరి వచ్చాము. కనుక ఆయన మనము ఆరాధించినప్పుడు, ఆయన్ను ఘనపరచినప్పుడు, ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనము ఆయన్ను ఘనపరచాలి. చూడండి, మరి దావీదు ఆది రాసిన 92వ కీర్తనలో ఇక్కడ మాట చెప్తున్నాడు. 2వ వచనము 2-3 వచనాలు. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 వంతుల సర్వమండలములను గంభీర ధ్వనుల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల సర్వమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురం చేయటం మంచిది. మనము సితారలతో, మన దేవుని వాయిద్యాలతో దేవుని ఆరాధించడానికి ఈ యొక్క మరి దావీదు కూడా ఆయన ఉదయమున నీ కృపను ధ్యానించు. మనం ఉదయాన్న లేచిన వెంటనే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కృప రాత్రి అంతా కూడా నన్ను ఆదరించింది, నన్ను బలపరిచింది అని ఉదయాన్నే మనము దేవుని కృపను మరి ధ్యానం చేస్తున్నాం. ఆయన కృపను ధ్యానం చేసుకుంటూ రావాలి. అలాగా దేవుని యొక్క ఆరాధనలో మనకు దేవుడు సహాయం చేయనట్లు. మరి చూడండి, ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం నుంచి 15, 16, 17వ వచనం. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుతూ, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడాయను, నేను చెప్పినవాడు ఆయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడేను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలుగుతూ వచ్చింది. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం సంబంధించిన ఆ యొక్క 5 మరి ఖండలాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటివన్నీ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని రాస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మరి కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృప ఎవరి నుంచి కలిగిందంటే యేసుక్రీస్తు ద్వారానే కలుగుతూ వచ్చింది. ఆయన మరి ఇక్కడ అంటున్నాడు 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆయన పరిపూర్ణత, దేవుని యొక్క పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందుతూ వస్తున్నాం. కాబట్టి మనము ఈ దినాన దేవుని ఆరాధించడానికి, మనం ఆరాధించడానికి ఆరాధికమైన మనస్సులు, హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవుడు మనకు వాక్యం ద్వారా సహాయం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనము అందరం కలిసి చదువుతున్నామండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 16వ వచనము అందరం కలిసి చదువుతున్నాం. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచుట, తగ్గువాటి యందు ఆసక్తులై ఉండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకున్నవారు. ఇప్పుడు మాట గమనిస్తామండి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండి. తర్వాత మనం వారం చదువుకునేటువంటి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము
28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తిని త్రాగవలెను. వ్యవసాయం కొరకు ప్రార్థన చేస్తామండి. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రభువా మీ యొక్క వాక్యం చుట్టూ చేరగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందుకై ప్రభావ మీకు వందనములు. యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు కృపా సత్యమును బయలుపరిచేటువంటి వానిగా ప్రభువా ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువే మరి తండ్రి మా నిమిత్తమైనటువంటి దేవుని కృపగా ప్రత్యక్షమైనందుకై ప్రభావ మీకు వందనములు. ఆయన ఈ లోకంలో ప్రభువా మరి నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతుకుచుండవలనని బోధించేటువంటి కృపగా ఉన్నందుకై కూడా ప్రభావ మీకు వందనాలు. ఆ కృప అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మా నిమిత్తమై ఆ కలువరి శిలువలో మరి ప్రభావ ఇష్టపూర్తిగా తను తాను మరి తండ్రి అప్పగించుకోవడం ద్వారా మరి తండ్రి ఆయన కార్చినటువంటి దెబ్బల ద్వారా మాకు స్వస్థతను కలిగించి మా పాపములకు క్షమాపణ మరి తండ్రి మా అపరాధముల నుండి పాపముల నుండి మరి ప్రభావ మీరు అనుగ్రహించినటువంటి విమోచనకై ప్రభావ మీకు వందనములు. మరి తండ్రి మా జీవితంలో మరి ప్రభావ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మీరు నేటికి మాలో కూడా పనిచేస్తున్నందుకై ప్రభావ మీకు వందనములు. మీ శక్తి చేతనే మమ్మల్ని ప్రభావ కాపాడుతూ వస్తున్నందుకై భద్రపరుస్తూ వస్తున్నందుకై ప్రభావ మీకు వందనములు. మరి తండ్రి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో భయం గుప్పిట్లో బతికేటువంటి దినాలలో మరి తండ్రి మేము యేసుక్రీస్తు ప్రభువునందు మరి ప్రభువ ఆయన కృపయందు నిరీక్షించడానికి ఆ కృప కొరకు కనిపెట్టుకొని ఉండడానికి మీరు సహాయపడుతూ ఉన్నందుకే వందనం. మీ వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా వ్యక్తుల ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నందుకే ప్రభావ మీకు వందనం. మా హృదయములను ఆదరించి ప్రోత్సహించి ధైర్యపరిచేటువంటి దేవుడుగా ప్రభావ మీరు ఉన్నందుకే వందనం. మరి ప్రభావ ఈ సమయంలో కూడా మనలో పాల్గొనకు ముందు యోగ్యమైన విధానంలో మరి తండ్రి పాల్గొనడం కొరకై మీ వాక్యంలో నుండి ప్రభువా మేము ఎలా ఉన్నామో చూసుకొని పరీక్షించుకొని మరి ప్రభువా మరి స్వస్థ బుద్ధి కలిగి మరి తండ్రి మెలకువ కలిగి మరి ప్రభువా మా ఆత్మీయ జీవితం విషయమై స్పష్టత కలిగి ప్రభువా ఎంతైనా వివేచించుకొని బలలో పాల్గొనడం మాకు ఎంతైనా సహాయం చేయండి. ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రేమ మా కొరకు మీరు చూపించి మరి ప్రభువా ఆ కలువరి శిలువలో బయలుపరిచినారు. ఆ ప్రేమ పరలోక విందులోనికి ప్రభువా మీరు ఈ సమయంలో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మీ ప్రేమను అర్థం చేసుకున్న వారమై మిమ్మల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే వారమై మరి ప్రభువా ఎంతగానో ప్రభువా తగ్గించుకున్న వారమై కిన్నులమై మరి తండ్రి మీ సన్నిధిలో పశ్చాత్తాపడినటువంటి వారమై మా జీవితంలో మా యొక్క యథార్థమైనటువంటి స్థితిని చూసుకున్న వారమై మరి ప్రభువా ఎంతైనా భయంతో వణుకుతూ జాగ్రత్తతో మా జీవితములను మా ఆత్మలను పరీక్షించుకోవడానికి మాకు ఎంతైనా సహాయం చేయండి. వెలువడుచున్న నేను నిష్ప్రయోజకమైన దాసులను మీ మాటలు పలుకుటకు నాకు ఎంతైనా సహాయము అనుగ్రహించండి. తగ్గించుకుంటూ వదనములు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడు. యేసుక్రీస్తు మంచి బోధకుని నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని మరొకసారి కలిసి చదువుకున్నామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తక్కువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. మనం వారం వెంబడి వారము కొన్ని సందర్భాల్లో దైవ సేవకుల ద్వారా ఏం జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నామంటే ఒకరినొకడు ఎట్లా ఉండాలి. వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ విత్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని, ఒకరికొకరు లోబడి ఉండాలని, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని ఇట్లా దాదాపు మోర్ దాన్ 40 టైమ్స్ ఈ యొక్క మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. వన్ అనదర్ లైఫ్ అంటారు దీన్ని. ఒకరితో ఒకరు ప్రవర్తించేటువంటి విధానం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. మనస్సు కలిసి ఉండుడి. సేమ్ మైండ్ కలిగి ఉండండి. వన్ మైండ్ కలిగి
ఉండండి అని అపోస్తులైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మనము ఏక మనస్సు కలిగినటువంటి వారంగా ఉన్నామా లేదా అనేటువంటిది ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒకరితోనొకరు ఏక మనస్సు కలిగి ఉండేదానికంటే ముందు మనలో మనము విభాగింపబడినటువంటి మనస్సు లేకుండా ఉండుట అనేది అవసరం అన్నమాట. అదే హెచ్చరికను యాకోబు చేస్తూ ఉన్నాడు. మీలో ఎవరు కూడా ద్విమనస్కుడుగా ఉండకూడదు అని. అంటే రెండు మనస్సులు కలిగి మనము ఉండకూడదు. చూడండి, బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ రెండు మనస్సులు కలిగి ఉండుట లేదా ద్విమనస్సు కలిగి ఉండుట అనేది పెద్ద పెద్ద భక్తులే ఆ విషయంలో తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. శాంసన్, ఒకవేళ ఉదాహరణకు మనం సంసోన్ను తీసుకున్నట్లయితే సంసోన్ ఎంతో బలవంతుడు, నాజీరుగా చేయబడినటువంటి వాడు. కానీ తన మనస్సులో దురాశ ఉంచుకుంటూ వచ్చినాడు. వ్యభిచార సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి మనసు తనలో ఉంది. అది ఎక్కడికి ఇచ్చిందంటే తన కళ్ళు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినాడు. అనేకమైనటువంటి అన్యజనులు శత్రువులతో పాటు తాను కూడా చనిపోయేటువంటి పరిస్థితులకి సంసోను వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ద్విమనస్సు. ఇంకొక వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే సొలొమోను అనే రాజు ఉన్నాడు. ఆ వ్యక్తి అంత జ్ఞానవంతుడు ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో లేరు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో అందరికంటే జ్ఞానవంతుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎలాంటిదంటే ఆనాడు ఉన్నటువంటి ప్రపంచమంతా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని తొంగి చూచినారు. అంటే అంత జ్ఞానవంతుడు అనమాట. షేబా దేశపు రాణి వచ్చి చూసినట్లు కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అంత జ్ఞానం కలిగినటువంటి రాజు అయినప్పటికీ తనలో ఉన్నటువంటి ద్విమనస్సు ఏం చేసిందంటే పరస్త్రీలను మోహించడానికి, తర్వాత వేరే దాదాపు కొన్ని వేల మంది అంటే 1000 మందిని భార్యలను కలిగి ఉండడానికి ఆ వ్యక్తిని ప్రేరేపిస్తూ వచ్చింది. ఆ యొక్క ద్విమనస్సు అనేటువంటిది అంత డేంజర్ అనమాట. 100 మంది ఉపపత్తులను కలిగి ఉండడానికి కారణమవుతూ వచ్చింది. తన యొక్క ద్విమనస్సే కారణం. ఆహాబ్ అనేటువంటి రాజు కూడా అంతే, ద్విమనస్సు కలిగినటువంటి రాజు. ద్విమనస్సు అనేటువంటిది చాలా డేంజర్. యూదా అనేటువంటి శిష్యుడు కూడా యేసు ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు. కానీ ఏం మనసు కలిగి ఉన్నాడు? లోపల ధనం అంటే ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభుని అప్పగించడానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ద్విమనస్సు అనేటువంటిది చాలా డేంజర్. అందుకనే ఒకరితో ఒకరు మనం మనస్సు కలిసి ఉండేదానికంటే ముందుగా మనలో ఫస్ట్ ఏముండాలంటే వన్ మైండ్ అనేటువంటిది ఉండాలి. మన మనస్సు ముందు విభాగించబడినదిగా, ముక్కలు అయిపోయినదిగా ఉండకూడదు. అంటే ఒక్క మనస్సు మనము కలిగి ఉండాలి. ఒకే మనసుతో మనం ప్రభువును లేదా పూర్ణ మనసుతో మనం ప్రభువును వెంబడించేటువంటి వారుగా ఉండాలి. కాలేబు ఆ విషయంలో మనకు ఆదర్శంగా ఉంటూ ఉన్నాడు. పూర్ణ మనసుతో, నిండు మనసుతో వెంబడించినటువంటి వాడుగా ఉన్నాడు. మనమైతే ఎట్లా ఉంటున్నామంటే కొన్ని సందర్భాల్లో డివైడెడ్ మైండ్స్, అంటే విభాగించబడినటువంటి మనసులు కలిగినటువంటి వారు. అట్లా ఉండకూడదు. నిండు మనసుతో, పూర్ణ మనసుతో మనం ప్రభువును సేవించాలి. ఇప్పుడు ఈ వర్తమానం అంతా ఎవరికి ఇవ్వబడుతున్నదంటే ఎవరైతే ఏక మనస్సు కలిగి ఉంటారో వారితో వారికి. అంటే మనలో డివైడెడ్ మైండ్ లేకుండా ఉంటూ ఇతరులతో కూడా ఆ మైండ్ని ఏం చేయకూడదు, డివైడ్ చేసుకోకూడదు. అంటే ఆ మనస్సు కలిసి ఉంటున్నట్లుగానే చూసుకోవాలి. ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండడం అంటే మన మనస్సు విభాగింపబడినదిగా ఉండకూడదు. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు కూడా మన మనసు ఎట్లా ఉండకూడదు, విభాగించబడినదిగా ఉండకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ మైండ్ ఇన్ యూనిటీ. ఇది ఈ దినం యొక్క అంశం అన్నమాట. సరే, ఇప్పుడు ఆ ఒక్క మనస్సు నేను కలిగి ఉన్నాను అని మనం చెప్పాలంటే కొన్ని ఎవిడెన్సెస్ దేవుని వాక్యంలో ఉంటా ఉన్నాయి. కొన్ని రుజువులు అనేటువంటివి దేవుని వాక్యంలో ఉన్నాయి. నాకు ఏక మనస్సు ఉంది అని నేను ఎట్లా తెలుసుకోవాలి? ఏక మనస్సు ఉందా లేదా పరీక్షించుకోవాలని చెప్పబడుతున్నప్పుడు ఏక మనస్సు కలిగి ఉండే వ్యక్తి ఎట్లా ఉంటాడు అనే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనము చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఫస్ట్, ఏక మనస్సు కలిగి ఉండేవారు ఎలా ఉంటారంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటకేను బతిమాలు కొడుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో అపోస్తులైన పౌలు ఎప్పుడు పరిచయం చేశాడంటే దాని గురించి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో రాయబడింది. ఆ సమయంలో అనేక మంది స్త్రీలు ఆయన చెప్పేటువంటి వాక్యాన్ని, పౌలు చెప్పే వాక్యాన్ని వినడానికి వచ్చినట్లుగా మనం అక్కడ చదువుతామన్నమాట. ఆ స్త్రీలలో ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీల పేర్ల గురించి రాయబడింది. వారు ఎవరంటే యువోదియను, సుంటుకేను అనేటువంటి వారు ఏక మనస్సు కలిగిన వారుగా లేరు. వారికి అపోస్తులైన పౌలు ఎగ్జార్ట్ చేస్తూ ఉన్నాడు, అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు, బతిమాలుకొని హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. బతిమాలుకొనుచున్నాను అని చెప్పాడు. సహజంగా ఎవరన్నా విశ్వాసులు ఏదన్నా పొరపాటు చేస్తున్నప్పుడు పౌలు హెచ్చరించేటువంటి విధానములలో ఇది కూడా ఒక విధానం. బతిమాలుకుంటా ఉన్నాడు. ఏమని బతిమాలుకుంటున్నాడంటే ఏక మనస్సు గలవారుగా ఉండుడని యువదియను, సుంటకేను నేను బతిమాలుకొనుచున్నాను. వీరికి ఏం డాక్ట్రినల్ ప్రాబ్లమ్స్ లేవు, అంటే బోధపరమైనటువంటి అంశాల్లో వీరికి ఏం విభేదాలు లేవు, చర్చ్ పరమైనటువంటి ఆస్పెక్ట్స్లో వీళ్ళకి ఏం గొడవలు లేవు. కానీ వారికి ఉన్న గొడవల్ల దేంతో అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల వీళ్ళు గొడవ పడుతున్నారు అనేటువంటి విషయాన్ని చాలామంది బైబిల్ పండితులు ఒప్పుకునేటువంటి విషయం అన్నమాట. యువోదియను తర్వాత సుంటుకేను అనేటువంటి ఈ ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళ పర్సనల్ రీజన్స్లో వారికి ఏం లేదు, ఏక మనస్సు అనేటువంటిది లేదు. ఇప్పుడు ఏక మనస్సు కలిగి ఉండాలంటే పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రభువు నందు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని వారిని బతిమాలుకుంటా ఉన్నాడు. ఎట్లా పాసిబుల్ ఇది? ఏక మనస్సు పర్సనల్ రీజన్స్ వల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఎట్లా ఏక మనస్సులోనికి రాగలరు అని అంటే ప్రభువు నందు రాగలరు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యావింగ్ ద వన్ మైండ్. మనము ఒక్క మనస్సు కలిగి ఉండాలి అని అంటే అది ఎట్లా సాధ్యం? నెంబర్ 1, ఇన్ ద లార్డ్. అది ప్రభువునందు మాత్రమే సాధ్యము. మనం కోల్పోయినటువంటి ఏక మనస్సు ఎట్లా తిరిగి సంపాదించుకోగలము? ఒక వ్యక్తితో కావచ్చు, ఆఫీస్లో వ్యక్తితో కావచ్చు, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ఎవరితోనైనా సరే ఈ మనస్సు విషయంలో మనం విభేదిస్తూ ఉన్నట్లయితే, ఏక మనస్సు కలిగి మనం యాత్రలో కొనసాగలేకపోతూ ఉన్నట్లయితే మనం ఏక మనస్సు ఎట్లా తెచ్చుకుంటామంటే ఇన్ ద లార్డ్, ప్రభువు నందు తెచ్చుకుంటాం అన్నమాట. ఈ ప్రభువు నందు అనే మాట 3 సార్లు ఈ అధ్యాయంలో వాడుతూ వచ్చాడు. నెంబర్ 1 చూడండి, 4వ అధ్యాయము 1వ వచనంలోనే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే ప్రభువు నందు స్థిరులై ఉండుడి అన్నాడు. ప్రభువు నందు ఎట్లా ఉండాలంట? స్థిరులై ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండుడి అన్నాడు. తర్వాత 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. స్థిరులుగా ఉండేది ఎవరిలో? ప్రభువు నందు. తర్వాత ఏక మనస్సు కలిగి ఉండేది ఎట్లా? ప్రభువు నందు. వందనములు చెప్పుకోవాల్సింది ఎట్లా? రిలేషన్షిప్స్ అంటే విష్ చేయడం ఎట్లా? అది కూడా క్రీస్తు నందు. అంటే మన క్రిస్టియన్ లైఫ్ అనేది దేంట్లో గ్రౌండ్ అయింది, ఎందులో స్థిరపరచబడింది అని అంటే ఇన్ ద లార్డ్, యూనిఫికేషన్ విత్ ద లార్డ్. మన యొక్క జీవితం అనేది క్రీస్తులో ఏం చేయబడింది? రూటెడ్ అండ్ గ్రౌండెడ్, నాటబడి స్థిరపరచబడినటువంటిదిగా ఉందని మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇలాంటి జీవితం కనుక లేకపోతే మనం ఏక మనసు కలిగి ఉండడం అనేది అసంభవము. వ్యక్తులను బట్టి మనము మరొక వ్యక్తితో కలిసి ఉండడం అనేటువంటిది సాధ్యపడదు. పరిస్థితులను బట్టి కలిసి ఉండడం సాధ్యపడదు. ప్రభువును బట్టే మనం అన్ని విషయాలలో అందరితో కూడా ఏం కలిగి ఉండవచ్చు? ఏక మనస్సును కలిగి ఉండవచ్చు. ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ గురించి నేను చెప్తున్నానని అనుకోకూడదు. అంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, తర్వాత డిసగ్రిమెంట్స్ అంటే ఒప్పుకోనటువంటి విషయాలు కూడా ఉండవచ్చు. అయితే మనం ప్రయత్నం చేయాలి ఏం కలిగి ఉండడానికి? ఏక మనస్సు కలిగి ఉండడానికి. చాలామంది ఏం చెప్తారంటే గొడవలు జరుగుతుంటాయి కదా, అంటే గొడవలు జరిగితేనే అసలు ఎవరు యోగ్యులో ఎవరు యోగ్యులు కాదో తెలిసేది అని అంటారనమాట. అంటే భేదాభిప్రాయాలు రావాలని కొంతమంది కోరుతారు. ఎందుకనంటే యోగ్యులైన వారు ఎవరున్నారో కనపడాలంటే భేదాభిప్రాయాలు ఉండాలి కదా అని కొంతమంది అడిగే వాళ్ళుగా ఉంటారనమాట. కానీ ఇక్కడ వాక్యం ఎక్కువ సార్లు భేదాభిప్రాయాలు కలిగి ఉండమని చెప్పిందా, ఏక మనస్సు కలిగి ఉండమని చెప్పిందా? ఎక్కువ సందర్భాల్లో ఏక మనస్సు కలిగి ఉండమనే చెప్తూ వచ్చింది. కానీ కొన్నిసార్లు ఉండలేనటువంటి పరిస్థితుల్లో, డిసగ్రిమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరితోనైతే మనకు డిసగ్రిమెంట్ ఉందో ఆ వ్యక్తిని సంతోషపరచడానికి ప్రభువుని దుఃఖపరచవలసిన అవసరత లేదు. ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ మెన్ వీ డోంట్ నీడ్ టు డిస్ప్లీజ్ గాడ్. అంటే మనం దేవుణ్ణి దుఃఖపరుస్తూ మరొక వ్యక్తిని సంతోషపరచవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. బైబిల్లో కూడా అందరితో సమాధానంగా ఉండమని చెప్పారు, కానీ అందరితో సంతోషంగా ఉండమని
చెప్పలేదు. అంటే అందరితో సంతోషంగా ఉండేది తప్పని నేను అనడం లేదు, కానీ అన్ని సందర్భాల్లో అందరినీ సంతోషపరచడం అనేది దేవునికి కూడా సాధ్యం కాదు. అందుకే నరకం ఉంది, పరలోకం రెండు కూడా ఉన్నాయి. అందరినీ సంతోషపరిచేవాడైతే, పాపులను కూడా దేవుడు సంతోషపరిచేవాడైతే ఎక్కడికి తీసుకొని పోయినవాడు? అందరినీ దేవుడు పరలోకానికే తీసుకుపోయినాడు. కానీ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ దట్ బిజినెస్ ఆఫ్ ప్లీజింగ్ ఎవ్రీబడి, అండ్ వీ ఆల్సో డోంట్ నీడ్ టు. మనం కూడా అందరినీ సంతోషపరచవలసినటువంటి అవసరత లేదు. కానీ ఏక మనసును మనము కాపాడుకోవాలి. డిసగ్రీమెంట్స్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ అంటే అపార్థాలు ఉండవచ్చు, కానీ ప్రభువు నందు మనం ఉన్నామనే సంగతిని గ్రహించుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. ఏక మనస్సు గలవారై ఉండుడని యువతియను సుంటకేను బతిమాలు కొనుచున్నాను అని చెప్పాడు. ప్రభువునందు స్థిరుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అపోస్తలుడైన పౌలుకి ఆనందంగా ఉన్నవాళ్ళు, కిరీటముగా ఉన్నటువంటి వారు అన్నమాట. కాబట్టి వీరితో ఈ మాటలు ఏక మనస్సు కలిగి ఉండమని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాం. మనం కూడా పరీక్షించుకోవాలి. ప్రభువునందు ఉన్నానా? ప్రభువునందు ఉంటేనే నాకేముంటుంది? ఏక మనస్సు అనేటువంటిది ఉంటుంది. ప్రభువునందు లేకుండా ఇంకా ఏ ఏకత్వాన్ని మన జీవితంలో తెచ్చిపెట్టుకున్నా అది నిలిచి ఉండేదిగా ఉండదు. కాబట్టి ప్రభువునందే మనము స్థిరులుగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాము. ఒకవైపు చూడండి, ఈ స్థిరులుగా ఉండాలనేటువంటి విషయము రెండు సంగతులు జ్ఞాపకం చేస్తుంది. ప్రభువునందు స్థిరులుగా ఉండాలి అని అంటే ఒకటి టైంను జ్ఞాపకం చేస్తుంది. స్థిరంగా ఉన్నారు అని అంటే కొంత స్పాన్ ఆఫ్ టైం అక్కడ కనబడుతూ ఉందన్నమాట. ఎంతవరకు స్థిరులు అని, ఎంతవరకు స్థిరులుగా ఉండాలి మనము? ప్రభు వచ్చేంత వరకు లేదా మనం చనిపోయేంత వరకు కూడా నమ్మకస్తులంగా స్థిరంగా మనము ఉండాలి. ఇది టైంను చూపిస్తూ ఉంది. ఇంకోటి స్థిరంగా ఉండడం అనేది స్ట్రెంగ్త్ను కూడా చూపిస్తూ ఉంది. అంటే సమయము గడిచే కొలది ఒక విశ్వాసి స్థిరుడుగా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే సమయం గడుస్తున్న కొద్దీ తన విశ్వాస జీవితంలో ఏమవుతున్నాడు? స్ట్రెంగ్తన్ చేయబడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువునందు ఉండడం అంటే ప్రభువునందు స్థిరులుగా ఉండడం. ప్రభువునందు స్థిరులుగా ఉండడం అని అంటే సమయంతో పాటు మనం కూడా ఏం చేయబడుతూ రావాలి? క్రైస్తవ జీవితంలో బలపరచబడుతూ రావాలి. ఇట్లా బలంగా ఉన్నట్లయితే, ప్రభువునందు ఉన్నట్లయితే, క్రీస్తునందు ఉన్నట్లయితే మన యొక్క ఏక మనస్సును కాపాడుకొనుట అనేటువంటిది సాధ్యము. లేనట్లయితే సాధ్యము కాదు. రెండవది, సెకండ్ ఎవిడెన్స్ ఏంటంటే మనం ఏక మనస్సు కలిగి ఉన్నామా లేదా అనే దానికి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. చూడండి, ఇక్కడ ఎట్లా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇదే ఫిలిప్పీయుల్లో కోరుతా ఉన్నాడంటే ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి. అంటే ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. మీరు ఎట్లాంటి వారుగా ఉండాలంటే లైక్ ద పీపుల్ హూ హ్యావ్ వన్ మైండ్, అంటే ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నట్లుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దానికోసం ఏం చేయాలంటే ఏక ప్రేమ కలిగి ఉండాలంట. తర్వాత ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడు. ఆ ఒక్కదాని యందు మనస్సుంచుట అనేది ఎట్లా అనే దాని కొరకు ఒక 4 విషయాలు ఈ అధ్యాయంలో వివరిస్తూ వచ్చాడనమాట. ఏంటి ఆ 4 విషయాలు అనేది మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకటి, వీరు ఏక మనస్సు కలిగి ఉండడం ద్వారా ఎవరికి సంతోషం కలుగుతుంది? ఫస్ట్ అది మనం చూడాలి. వీరి ఏక మనస్సు అనేటువంటిది అపోస్తలుడైన పౌలుకు సంతోషము కలుగజేస్తూ ఉంది. మన యొక్క ఏక మనస్సు ఇతరులకు ఏం కలుగజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి? సంతోషాన్ని కలుగజేస్తుంది. సంతోషం మాత్రమే కాదు, సంతోషంలో సంపూర్ణతలోనికి తీసుకుపోతుంది అనమాట. ఇది మనం గ్రహించాలి. తర్వాత భక్సింగ్ గారి దగ్గరికి కొంతమంది కొన్ని సమస్యలతో వచ్చినప్పుడు, కొన్ని డిసగ్రిమెంట్స్తో వచ్చినప్పుడు వారి విషయమై ప్రార్థన చేయడానికి లోపలికి తీసుకెళ్లేవారు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే వారిలో ఏం స్టార్ట్ అయ్యేది? జాయ్, అంటే సంతోషం అనేటువంటిది వారు అనుభవిస్తూ వచ్చేవారు. బయటకు వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళంట. మేము అసలు ఎందు నిమిత్తమో ఏ పోరాటంతో వచ్చినామో ఆ పోరాటాలన్నీ కూడా ఏమైనాయి? మర్చిపోయినాం. ఇప్పుడు మాలో ఏమున్నది? దైవికమైనటువంటి సంతోషం మాలో ఉన్నది. వారిని బట్టి ఇప్పుడు ఎక్కడైతే సమస్య వీళ్ళు క్రియేట్ చేశారో ఆ ప్రాంతాల్లో కూడా ఏమొస్తుంది? వీరిని బట్టి సంతోషం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మన యొక్క ఏక మనస్సు అనేటువంటిది ఇతరుల సంతోషానికి ఏమవుతుంది? కారణము అవుతుంది.
మిమ్మల్ని కుడి చెంప కొట్టిన వారికి ఎడమ చెంప చూపించమని ప్రభు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ మాట అనంటే వెంటనే సమస్యను సద్దుమణిగించడానికి అది ఆ విధంగా చేస్తే సరిపోతుంది. కానీ కుడి చెంప కొట్టిన వానికి మనం కూడా కొట్టుకుంటూ పోయినాం అనుకో, అందరినీ ఎవరు కొడతా ఉంటే వాళ్ళని కొడుతూ పోతే ఏమైతుంది, సమస్య అనేటువంటిది పెద్దగా అవుతుంది. దానివల్ల దుఃఖం అనేటువంటిది కలిగించేటువంటి వారుగా ఉంటాం. మరింత దుఃఖం కలిగించకుండా సంతోషంతో మనమే ఒక చెంప తిప్పినామనుకోండి, ఎక్కడితో ఆగిపోతుంది సమస్య? ఒక చెంపతో ఆగిపోతుంది. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతరులకు సంతోషం కలిగించడానికి మనం కొన్నిసార్లు కొంత నష్టపోయినా పర్వాలేదు అని మనం అనుకోవాలి. ఒక చెంప దెబ్బ తిన్నా పర్వాలేదు, సమస్య ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటే నాకు ఒక దెబ్బ పడినా పర్వాలేదు అని మనము అనుకోవాలి. ఆ విషయం కొరకే యేసు ప్రభు అక్కడ ఆ మాట చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఏక మనస్సు కలిగిన వారుగా ఉండే విషయంలో మనం ఎట్లా ఉన్నామనేది పరీక్షించుకోవాలి. దాని ద్వారా సంతోషం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏం చేస్తామనంటే 3వ వచనంలో రాయబడింది, ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, కక్ష చేతనైనను వృతాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. రెండవది ఏక మనస్సు కలిగినటువంటి వ్యక్తి చేసే రెండవ పని ఏంటంటే కక్ష చేత ఏమి చేయడు, వృతాతిశయం చేత కూడా ఏమి కూడా చేయడు. కానీ చేసేదంతా ఎట్లా చేస్తాడంటే వినయమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఒకరికంటే ఒకరిని ఏమని ఎంచుతాడు? తనకంటే యోగ్యుడని ఎంచుతాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకరికంటే ఒకటి యోగ్యుడు అని అంటే ఇది అథారిటీ విషయంలో కాదు, సుపీరియారిటీ విషయంలో కూడా కాదన్నమాట. ఇప్పుడు మనకు మాదిరిగా ఉండేవాళ్ళు ఏం నేర్పిస్తారు? మనకు వినయమైన మనస్సు కలిగి ఉండమని నేర్పిస్తారా? నాకంటే హెచ్చించుకో బ్రదర్ అని నేర్పిస్తారా? మనకు ఎట్లా వినయ మనస్సు మనం కలిగి ఉండాలో అది నేర్పిస్తారు. దే ఆర్ అవర్ లీడర్స్. మనకు మాదిరిగా ఉండేటువంటి వారు వినయమైనటువంటి మనస్సు, తగ్గించుకునేటువంటి మనస్సు బోధించేవారే మన లీడర్స్. అలాంటి లీడర్షిప్నే మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు బోధించిందంతా కూడా ఆ యొక్క లీడర్షిప్ గురించే. సర్వెంట్ లీడర్షిప్ అంటారు. బైబిల్ కళాశాలల్లో ఎక్కడ చదివే వ్యక్తులకైనా కూడా లీడర్షిప్ గురించి మాట్లాడాలంటే దానికి ఉన్న టర్మ్ ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్, అంటే దాసుడుగా ఉండి నాయకత్వమును చేయుట. ఇప్పుడు దాసునికి ఏ మనసు అవసరమో, యేసుప్రభు ఎలాంటి వాడిగా ఈ లోకంలో తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపంలో ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడని ఇక్కడ రాయబడుతుంది. అంతకంటే ముందు ప్రభు ఎట్లా తగ్గించుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టాడు. దేవాది దేవుడు, అనంతుడైన దేవుడు మనుషుల ఆకారమందు కనపడుతూ వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు వినయమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. వినయమైన మనస్సు కలిగిన వారమై ఒకరికంటే ఒకడు, అంటే తనకంటే ఇతర వ్యక్తి ఏమని ఎంచుకోవాలి? యోగ్యుడని ఎంచుకోవాలి. ఆ మాత్రం చేత అథారిటీని కానీ సుపీరియారిటీని కానీ మనం తక్కువ చేయకూడదు. ఇది పౌలు చెప్పినటువంటి ఉద్దేశం అన్నమాట. అథారిటీలో ఉండే వాళ్ళు కూడా నన్ను చూసి లేచి నిలబడాలంటే ఇది వాక్యం చెప్పేటువంటి వాక్యంతో ఏకీభవించే విషయము కాదు. దేవుడు నియమించినటువంటి అధికారమును మనము తూచా తప్పకుండా గౌరవించేటువంటి వారుగా ఉండాలి. కానీ వినయమైనటువంటి మనస్సు అనేటువంటిది దానికి కేంద్రము అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పరిచయం చేసేటువంటి సమయంలో మనం ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకునేటప్పుడు ఏముండకూడదంటే కక్ష ఉండకూడదు, వృతాతిశయము అనేటువంటిది కూడా ఉండకూడదు. మనము బోధ చేసేటప్పుడు కానీ తర్వాత లేకపోతే ఇంకా ఏ పరిచయం చేసేటప్పుడు కూడా కక్షతో చేయకూడదు. వృతాతిశయముతో లేకపోతే గ్రడ్జ్తో మనం చేసేటువంటి వారుగా ఉండకూడదు. అట్లా చేస్తే అది మనకెంతో నష్టం అన్నమాట. ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడంట, ఏమనంటే నాకు కలిగినటువంటి ఈ అనారోగ్యానికి కారణం ఏంటంటే నేను పులిపీఠాన్ని గ్రడ్జ్తో వాడాను అని చెప్పాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. అంటే తన బోధనని ఎట్లా చేస్తూ వచ్చినాడు? విశ్వాసం చేస్తూ వచ్చినటువంటి బోధనని కూడా దేంతో చేసినాడు? కక్షతో, గ్రడ్జ్తో, లోపల ఒకటి బయట ఒకటి కలిగిన వాడుగా బోధిస్తూ వచ్చినాడు. దానికి ఆ వ్యక్తి ఏమొప్పుకున్నాడు చివరికి? నా అనారోగ్యానికి కారణం ఏంటంటే నేను గ్రడ్జ్తో బోధ చేయడమే, నేను కక్షతో బోధించడమే దానికి కారణమని ఒప్పుకున్నటువంటి వాడుగా ఉంది. కానీ మనం కూడా పరిచర్య చేసేటప్పుడు కక్షతో చేయకూడదు, తర్వాత వృతాతిశయంతో కూడా చేయకూడదు. అప్పుడు వినయమైనటువంటి మనస్సు కలిగిన వారమై
మనకంటే యోగ్యులని ఇతరులను ఎంచుతూ మనం పరిచయం చేసేవారుగా ఉండాలి. వినయమైనటువంటి మనసు మనము కలిగినటువంటి వారుగా ఉండాలన్నమాట. కాబట్టి ఇతరుల కొరకై జీవించేటువంటి జీవితము ద్వారా మనం ఏక మనసును బయలుపరుస్తాం. ఒకటి, సంతోషం సంపూర్ణమవుతుంది. రెండవది, వినయముతో ఇతరులను గొప్పవారుగా ఎంచుతాము. మూడవది ఏంటంటే చూడండి, 4వ వచనం అందరం కలిసి ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది ఏం చూపిస్తుందంటే నిస్వార్థమైనటువంటి జీవితాన్ని చూపిస్తుంది. వన్ మైండ్ కలిగి ఉన్న వ్యక్తి ఎట్లా బయలుపరుస్తాడంటే తన వన్ మైండ్ని నిస్వార్థంగా ఉండడం ద్వారా. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది. ఏమనంటే నాకు అందరూ సహాయపడాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అంటే బైబిల్ ముందు ఏం చెప్తుంది? ముందు సొంత కార్యములు చూడాలి. అంటే మన సొంత కార్యములు అన్నీ చూడాలి. చూస్తూ ఇతరుల కార్యాలు కూడా మనం చూసేటువంటి వారుగా ఉండాలి. ఇంకొక మాట బైబిల్లో ఏముందంటే ప్రతివాడు తన బరువును తానే భరించుకొనవలెను కదా అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి నాకెవరు సహాయపడరు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది విశ్వాసులు. ఎందుకు సహాయపడరు అని అంటే ఫస్ట్ వారి బరువును వారు భరించడం అనేటువంటిది నేర్చుకోవాలి. వారు భరించలేకపోతున్నప్పుడు అప్పుడు సంఘం వచ్చి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది, కానీ ముందే సహాయం చేయదు. కాబట్టి తన బరువు తానే భరించుకోవడం ముందు సంఘం ఏం చేయాలా? నేర్పించాలి. ప్రతి విశ్వాసికి కూడా అది నేర్పించాలి. తర్వాత తన బరువును భరించుకోలేకపోతున్నప్పుడు అప్పుడు సంఘం ఏం చేయాలి? ఆ వ్యక్తి యొక్క బరువును భరించాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి నియమం. మన సొంత కార్యములను చూసుకోవడం రావాలి. అప్పుడే ఇతరుల యొక్క కార్యములలో మనం కూడా పాలు పొందాలి. కొన్నిసార్లు త్యాగం చేసుకొని కూడా చేసేది ఉంటుంది, అది వేరే విషయం. అనంటే అది ఎప్పుడు అనంటే మనము ఈ విషయంలో బాగుండి సొంత కార్యములన్నింటినీ చక్కగా నిర్వర్తించుకునే వారం అయితే త్యాగపూరితంగా చేసేటువంటి వాటికి మీనింగ్ వస్తుంది. నువ్వు ఇల్లును వదిలేసిపోయి దేవుని మందిరంలో పరిచయం చేస్తాడు, కానీ మా ఆయన ఇల్లే పట్టించుకోవడానికి ఒక కంప్లైంట్ అనమాట. ఒక ఆంటీ కంప్లైంట్ ఏంటంటే మా ఆయన మందిరంలో బాగా పరిచయం చేస్తాడు కానీ ఇంటినే అసలు పట్టించుకోడు. దిస్ ఈజ్ అ సివియర్ కంప్లైంట్. అది మంచి పరిచయం చేసే వ్యక్తిని గురించే చెప్పినటువంటి మాట అన్నమాట. అంటే ముందు ఏం నేర్చుకోవాలి ఆ వ్యక్తి? టు లుక్ ఆఫ్టర్ హిమ్, టు లుక్ ఆఫ్టర్ హిస్ హౌస్. ముందు తన ఇంటిని కూడా చూసుకోవాలి. తర్వాత సంఘము, తర్వాత సంఘంలో ఉన్నటువంటి ఆధారపడేటువంటి వారు. అంటే నా సొంత శక్తి సరిపోవడం లేదు, నాకు ఎవరైనా సహాయపడితే బాగుండు అని ఆలోచించే వారిని గురించి అప్పుడు ఆ ఏక మనసుతో సహాయపడితే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మనం 3 విషయాలు చూస్తూ వచ్చాము. ఏక మనస్సు కలిగి ఉండడం ద్వారా ఇతరులకు ఏమవుతుంది? సంతోషము సంపూర్ణమవుతుంది. రెండవది, ఇతరులను మనం గొప్ప చేస్తాము. మూడవది ఏముంటుందంటే మూడవది ఇక్కడ మనం ఏం చూస్తూ వచ్చినామంటే సొంత కార్యములను మాత్రమే కాక తర్వాత ఇతరుల కార్యములను కూడా చూచేవారుగా ఉంటాం. ఇక చివరిది ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి, తిమోతిని గురించి రాశాడు. 20వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఫిలిప్పీ 2:20, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అంటే విశ్వాసుల యొక్క క్షేమము విషయము కూడా ఆలోచించు. వాట్ ఈస్ గుడ్ ఫర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ది బిలీవర్స్. అంటే విశ్వాస గృహానికి చెందినటువంటి వారి యొక్క క్షేమమును గురించి కూడా మనము ఆలోచించాలి. నిజముగా చింతించువాడు అని రాయబడుతున్నారు. వీరు కూడా అపోస్తలుడైన పౌలుని గురించి చింతిస్తున్నారని ఇదే అధ్యాయంలో రాయబడుతుంది. తర్వాత వారిని చూడడానికి అపోస్తలుడైన పౌలు ఎంతగానో నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన తలంపు ఏంటంటే మీ క్షేమం విషయమై నిజముగా చింతించేటువంటి తిమోతి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తన యొక్క సేవల గురించి ఇక్కడ ఓ మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో సువార్త వ్యాపక నిమిత్తము సేవ చేస్తూ ఉన్నాడని పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే అలాంటి తండ్రి కుమారుల యొక్క రిలేషన్షిప్ ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి సంఘములను కూర్చున్నటువంటి సంఘం యొక్క క్షేమమును కూర్చున్నటువంటి చింత కూడా మనకు ఉండాలి. సంఘాన్ని గురించి చింతించినటువంటి వారిలో అపోస్తలుడైనటువంటి పౌలు ముందు వరుసలో ఉన్నాడని మనకు ఆల్రెడీ తెలుసు అన్నమాట. కాబట్టి ప్రభువు నందు ఏక మనస్సు. రెండవది, ఇతరుల కొరకు జీవించే జీవితంలో మనకేముంటుంది? ఏక మనస్సు అనేటువంటిది రుజువు అవుతుంది. మూడవది,
రెండవ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగుండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండు. ఏక మనస్సు కలిగి ఉండే వ్యక్తులు ఎలా ఉంటారంటే దానికి ముందు 2 చెప్పాడు. సంపూర్ణులుగా ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, తర్వాత ఏక మనస్సు, తర్వాత సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండు. మూడవ ఎవిడెన్స్ ఏంటంటే, మూడవ రుజువు ఏంటంటే వన్ మైండ్కి సమాధానం, పీస్ కలిగి ఉంటారన్నమాట. ఈ పీస్ని మనము ఎట్లా అనుభవించగలమనంటే ఏక మనస్సు కలిగి ఉండడం ద్వారానే అనుభవించగలం. ఈ పీస్ ఎలాంటిదనంటే జ్ఞానమునకు మించిన సమాధానము అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందన్నమాట. ఒక మాట మనం చదువుకుందామంటే కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 85:10. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి అని రాయబడుతుంది. ఇక్కడ కృపా సత్యములు మనం ఇంతకుముందు ఆరాధన వాక్యంలో కూడా వింటూ వచ్చినాం. యేసు ప్రభు ద్వారానే ఏం కలుగుతూ వచ్చింది? కృపా సత్యములు యేసు ప్రభు ద్వారానే కలిగినాయి. తర్వాత కింద ఏం రాయబడిందంటే నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. అంటే నీతితో జీవించే జీవితము, సమాధానకరమైనటువంటి జీవితము, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే రెండూ కూడా కలిసి వెళ్తాయి. అంటే సమాధానకరంగా ఇంటిమేట్గా ఉంటాయి. నీతితో జీవించే జీవితము, సమాధానంతో జీవించేటువంటి జీవితం. ఇక్కడ ముద్దు పెట్టుకొనుట అనేది సమాధానాన్ని సూచిస్తుంది అనమాట. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు. మనం పరీక్షించుకోవాలి, నీతితో నేను జీవిస్తున్నానా? నీతితో కూడినటువంటి సమాధానం నాలో ఉందా? రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమునై ఉన్నది. చూడండి, ఆ మాట చదువుదాం ఒకసారి. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుదామండి. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి మనము భోజనాలను బట్టి పానాలను బట్టి ప్రవర్తించేటువంటి వారుగా ఉండకూడదని కూడా మళ్ళీ హెబ్రీ పత్రికలో రాయబడింది అనమాట. భోజనాలను బట్టి, తీసుకునేటువంటి పానీయాలను బట్టి, లేకపోతే మనకు కలుగుతున్నటువంటి భౌతికమైన వాటిని బట్టి మన యొక్క సమాధానం డిపెండ్ అయ్యి లేదు. దేని మీద డిపెండ్ అయిందంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి ఇది మూడవదిగా మనం గమనించాలి. మన సమాధానకరమైనటువంటి జీవితం అనేది ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ వన్ మైండ్. ఇది భోజనాలను బట్టి పానాలను బట్టి వచ్చేటువంటి సమాధానము కాదు. ఇది దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ వలన పొందేటువంటి ఆనందమై ఉంటూ ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉందన్నమాట. నీతి సమాధానము ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి అని రాయబడుతుంది. మనము ఇంకా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమాధానకరమైన మనసు నాకు ఎట్లా వస్తుంది అని అంటే దీనికి 4 రెఫరెన్స్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందంటే ఎవరి మనస్సుని మీద ఆనుకొనో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. మనస్సు శాంతిగా ఉండడం ఎవరికి? ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆధారపడుతుందో ఆ వ్యక్తి యొక్క మనసు ఎట్లా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. రెండవది, రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును జీవమునై ఉన్నది. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉంటుందంటే ఆత్మీయంగా నడుచుకునేటువంటి వారికి, ఆత్మ సంబంధులుగా ఉండేటువంటి వారికి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడే చదివాం 2 కొరింథీ 13:11లో ఎవరైతే సంపూర్ణులుగా ఉంటారో, ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారో వారికి ఎలాంటి మనసు ఉంటుంది? సమాధానకరమైనటువంటి మనసు ఉంటుంది. 4వది చివరిది ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు మీ తలంపులకు ఆయన ఎట్లా ఉంటాడు? కావలిగా ఉంటాడు. అంటే దేవుడు కాపాడేటువంటి మనసుకి ఏముంటుందంటే సమాధానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి 4 ఎవిడెన్స్ మనము ఇప్పటి వరకు చూసుకోవచ్చు. 3 ఎవిడెన్స్. ఒకటి ఏంటంటే
ఏక మనసు నేను కలిగి ఉన్నానా లేదా అనేది ఎట్లా పరీక్షించుకోవడం? నేను ప్రభునందు ఉన్నానా లేదా. రెండవది ఏంటంటే ఇతరుల కొరకై నేను జీవిస్తున్నానా లేదా. ఇతరుల సంతోషానికి, ఇతరులు హెచ్చించబడ్డానికి, తర్వాత ఇతరులకు నిస్వార్థంగా నన్ను నేను వేయపరచుకోవడానికి, తర్వాత ఇతరుల క్షేమం గురించి చింత కలిగి ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనేటువంటిది రెండవదిగా మనము పరీక్షించుకోవాలి. ఇక మూడవది ఏంటంటే మనం చూస్తూ వచ్చాము సమాధానము కలిగి ఉండడం. ఏ మన సమాధానం ఉంటుందో కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఇక నాలుగో దానికి వెళ్దామండి. ఫిలిప్పీ పత్రిక మూడో అధ్యాయము, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 3:16. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొనుట అనేటువంటిది ఏక మనసుకు ఒక ఎవిడెన్స్ అనమాట. ఎట్లా చెప్పగలవు నీవు అని అంటే 15వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండు. అప్పుడు దేని గురించేనను నాకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఏంటి ఆ తాత్పర్యము అని అంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని ఎట్లా పరిగెత్తినాడు? గురి యొద్దకే అపోస్తలుడైన పౌలు పరిగెత్తినాడు. ఈ మాట కూడా ఆరాధనలో మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఎట్లా పరిగెత్తాడు? గురి యొద్దకే పరిగెత్తినాడు. దేని కొరకు పరిగెత్తినాడు? ఉన్నతమైన పిలుపునకు కలిగేటువంటి బహుమానము పొందాలని. తన జీవితంలో లాభకరమైనటువంటివి పోగొట్టుకున్నాడు. దేని కొరకు? క్రీస్తు అనే లాభాన్ని సంపాదించుకున్నాడు. మన జీవితంలో కూడా క్రీస్తుకు కాక అంటే క్రీస్తును సంపాదించుకోవడం వదిలిపెట్టి మిగతా విషయాలు మనం సంపాదించుకుంటూ ఉన్నట్లయితే, మిగతా విషయాలంటే క్రీస్తుకు దూరం చేసే విషయాన్ని సంపాదించుకుంటున్నట్లయితే అవి నష్టకరమైనవి అని మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. తనకున్నవన్నీ అపోస్తలుడైన పౌలు లాభకరమైనవి పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే క్రీస్తు అనేటువంటి లాభాన్ని సంపాదించుకోవడానికి. అందుకే చెప్పగలిగినాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసు ప్రభు కొరకు చనిపోవడం ఎట్లా ఎంచినాడు? లాభమని ఎంచుతూ వచ్చినాడు అనమాట. ఇక్కడ ఎక్సలెంట్ విషయాలు కొన్ని రాయబడుతూ ఉన్నాయి. చూడండి, 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం పొందేదాని నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు? శ్రేష్టమైనటువంటి జ్ఞానము. తర్వాత చూడండి 14వ వచనం అందరం కలిసి చదువుదాం. 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. తర్వాత 21వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూడండి, అపోస్తలుడైన పౌలు నష్టపరుచుకోవడానికి ఈ 3 కారణం, ఈ 3 ఎక్సలెంట్ విషయాలు కారణమవుతూ వచ్చినాయి. ఫస్ట్ ఎక్సలెంట్ విషయం ఏంటి? శ్రేష్టమైనటువంటి జ్ఞానం, ఎక్సలెంట్ విజ్డమ్. అంటే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నిమిత్తము పౌలు తనకున్నటువంటి విషయాలన్నింటినీ నష్టముగా ఎంచుకున్నాడు. ఇది శ్రేష్టమైన జ్ఞానం. రెండవది, ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు, ఎక్సలెంట్ కాలింగ్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. మూడవది, ఇంకొకటి క్లైమాక్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయబోయేది ఏంటంటే మన దీన శరీరాన్ని దేవుని యొక్క శరీరముతో సమరూపము గలదానిగా ప్రభువు మార్చబోతున్నాడు. ఈ మహిమగల శరీరమును పొందాలని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఇక్కడ మన తలంపు ఏంటంటే ఆ ఉన్నతమైన పిలుపుతో మనం పిలువబడ్డాం కాబట్టి ఆ తాత్పర్యమే మన మనసులో ఉండాలి. ఆ తాత్పర్యమే మన మనసులో ఉండాలి. ఆ తాత్పర్యం ఎవరిలో అయితే ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆయన సంపాదించుకునే దాని నిమిత్తము దేన్ని త్యజించుకోవడానికైనా, దేని నుండి నేను నష్టపరుచుకోవడానికైనా నేను సిద్ధమే అని చెప్పేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే కింద రాయబడిన ప్రకారము క్రమముగా నడుచుకుంటాడు. మన జీవితంలో మనం క్రమముగా నడుచుకోవాలి. ఇది ఆత్మదేవుని యొక్క సహాయం ద్వారానే సాధ్యం అన్నమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, క్షమించండి, బట్ 1th వర్స్.
25 వచనం, గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. కాబట్టి స్పిరిట్ ఫిల్ లైఫ్ అనేది కూడా మనకి ఎంతైనా అవసరం. ఆత్మ ద్వారా నింపబడుతూ నడిపించబడుతూ వస్తున్నటువంటి జీవితం మనకు అవసరం. ఆత్మదేవుని అనుసరించి మనం ఎట్లా నడుచుకుంటామో క్రమముగా నడుచుకునేటువంటి వారుగా ఉంటాము. కాబట్టి మనము అపోస్తులైన పౌలు వంటి తాత్పర్యం కలిగినటువంటి వారమై ఆయన యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నేను పొందాలి, తర్వాత ఉన్నతమైన పిలుపుతో నేను పట్టబడ్డాను, తర్వాత మహిమగల శరీరాన్ని నేను పొందబోతున్నాను. ఈ తాత్పర్యం కలిగినటువంటి వారమై మనం ఎట్లా నడుచుకోవాలంటే క్రమముగా నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఇంతకుముందే ఒకసారి జ్ఞాపకం చేశాను, క్రమం అనే మాట బైబిల్లో 300 సార్లు పైగానే రాయబడింది, క్రమంతో వచ్చేటువంటి మాటలు అన్నమాట. కాబట్టి దేవుడు గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్, బట్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ డిజార్డర్. దేవుడు క్రమమునకే కర్త, కానీ ఆయన అల్లరికి తర్వాత అక్రమానికి ఆయన కర్త ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి మనం 4 విషయాలు చూస్తూ వచ్చాము. మనం మన ఏక మనసును ఎట్లా బయలుపరుస్తామని అంటే, ఫస్ట్ ప్రభువునందు ఉండడం ద్వారా, రెండవది ఇతరుల కొరకై జీవించడం ద్వారా, మూడవది సమాధానంగా ఉండడం ద్వారా, నాలుగవది క్రమంగా నడుచుకోవడం ద్వారా, ఐదవది చూడండి ప్రాముఖ్యమైనది రోమపత్రిక 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందామండి. రోమపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమా 15:5-6 వచనం. మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము. ఇక్కడ పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏంటనంటే దేవుని మహిమపరిచేటువంటి వాళ్ళే, ఒక్క నోటితో దేవుని మహిమపరిచే వాళ్ళే ఏక మనస్సు కలిగినటువంటి వారు అని చెప్పాడు అనమాట. ఎట్లా తెలుస్తుంది ఇది అని అంటే, ఏకగ్రీవంగా అనే మాట దగ్గర కింద 1 అని రాసి ఏం రాశారంటే, ఒక్క నోటితో. మనస్సు కలిగిన వారు వన్ మౌత్ కలిగి ఉంటారు, అంటే ఒక్క నోటిని కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. ఇంతకుముందే నేను చెప్పాను, డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కానీ దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మనకందరికీ ఒకే నోరు అవసరము. కాబట్టి మీరు ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించుకుంటాడు. దేవుడే ఇవ్వాలని. ఆ యొక్క మనసు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఎంతోమందికి వచ్చేటువంటి డిసగ్రిమెంట్స్ కలిగినటువంటి వాళ్ళు ఈ మాట చెప్పలేరు. దేవుడు నాకు చెప్పాను, నేను విడిపోతున్నానని చెప్పలేరు. కానీ కలిసి ఉండే వాళ్ళు ఏం చెప్పగలరు? దేవుడు నాతో మాట్లాడినాడు కాబట్టి మనకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకుందాము, సరి చేసుకుందాం, కలిసి ఉందాం, కలిసి దేవుని ఏం చేద్దాము, మహిమపరుద్దాము అని చెప్పగలుగుతారనమాట. కాబట్టి 2వ కొరింథీ పత్రికలో అనుకుంటాను, భార్యాభర్తలు కూడా ఎడబాసి ఉండొద్దని చెప్పే విషయంలో ఎక్కువ గ్యాప్ వస్తే ఎవరు ప్రవేశిస్తారని, సాతానుడు ప్రవేశిస్తాడని రాయబడుతూ వచ్చింది. కాబట్టి అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి దేవునితో మనకు ఉండేటువంటి ఈ యొక్క రిలేషన్షిప్లో కూడా మనం ఏక మనస్సు కలిగినటువంటి వారంగా, ఒక్క మనస్సు కలిగినటువంటి వారుగా, ఒక్క నోరు కలిగినటువంటి వారంగా ఎట్లా ఉండాలంటే, దేవుని మహిమపరిచే విషయంలో ఒక్క నోటిని మనము కలిగి, ఇది మన యొక్క స్పీచ్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంది. ఒక్క నోరు కలిగి ఉండడం అనేది ఎట్లా సాధ్యము చూడండి. కక్షలు లేవా? లేకపోతే ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలోనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనము అలా కలిసి, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనను మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అక్కడ యవదియను సుంతకేను ఏం చేశాడు? బతిమాలాడు. ఇక్కడ కొరింథీయులతో ఏం చెప్తున్నాడు? వేడుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా ఈజ్ ప్లీడింగ్ ద పీపుల్. ఇక్కడ ఉన్నటువంటి సంఘంతో కూడా వన్ మైండ్ గురించి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు చాలా బ్రతిమలాడుతూ ఉన్నాడు విశ్వాసం.
ఎందుకనంటే మీరు రక్షించబడ్డారు, ఆత్మ సంబంధమైనటువంటి వరంలో ఎన్నో పొందినారు, ఐశ్వర్యవంతులైనారు, కానీ ఏక మనసు లేకుండా పోతారేమో అనేటువంటి బాధతో చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఏకభావముతో మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు 2 మీనింగ్స్ వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటాము. అది మంచిది కాదు. నన్ను కొంతమంది ఏమంటారంటే చాలా సన్నగా అయినట్టున్నావు అనమాట. అంటే దాని అర్థం ఏమి? నేను లావు ఉన్నానని. అంటే డైరెక్ట్ మీనింగ్ ఏమొస్తుంది అక్కడ? సన్నగా ఉన్నాననే వస్తుంది. కానీ ఇంటెండెడ్ మీనింగ్ ఏంటి? లావు ఉన్నాను. వాళ్ళు చెప్పిందేమో సన్నగా ఉన్నానని, నాకు అర్థమయ్యేదేమో లావు ఉన్నాను. అంటే ఇక్కడ 2 మీనింగ్స్ వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే ఏకభావం ఉంది. మనం మాట్లాడేటువంటి మాటల్లో ఏమున్నది? ఏకభావం. అది సెటరికల్, అట్లా మాట్లాడే మాటలు మాట్లాడకూడదని నేను చెప్పట్లేదు. కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పటికి మనం 2 విధాలుగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అదనమాట ఇక్కడ విషయం. ఏకభావంతో మాట్లాడాలి. ప్రభువు విషయాల్లో చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలని ప్రభు మనకు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ వచ్చినాడు. కాబట్టి పౌలు ఏక మనస్సు గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడల్లా చాలా సీరియస్గా ఉంటున్నట్లుగా, మతిమాలుతున్నట్లుగా, ప్లీడ్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దీన్ని కూడా మనం అదే సీరియస్నెస్తో తీసుకోవాల్సినటువంటి వారుగా ఉంటాము. మనం మాట్లాడేది ఏంటి, ఇంటెంట్ చేస్తున్నది ఏంటి అంటే మనము ఏం ఆలోచించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాం అనేటువంటిది కూడా మనం పరీక్షించుకోవాలి. ఒక్క తాత్పర్యంతో, ఒక్క భావంతో మనం మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. తర్వాత ఇది ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 1:27. ఫిలిప్పీ 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాసపక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇది ఎంత బాధకరమైనటువంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడంటే, తాను ఫిలిప్పీలో పరిచయం చేద్దామని పోతా ఉన్నప్పుడు, రోమ్లో పరిచయం చేద్దామని పోతా ఉన్నప్పుడు ఏం చేయబడుతూ వచ్చినాడు? బంధించబడినాడు. వీరికి ఏం చెప్తున్నాడంటే, నేను బంధించబడినాడు కాబట్టి చనిపోతానేమో అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు ఇక్కడ మళ్ళీ ఇంకా సివియర్గా, ఎమోషనల్గా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. నేను వచ్చినను రాకపోయినను, ఒకవేళ చూడండి మన సత్యమంగులు ఎక్కడి నుంచైనా లెటర్ రాసినాడు అనుకోండి బేతేల్ సంఘానికి, ఏమని? నేను వచ్చినా మళ్ళీ రాకపోయినా మీరు జాగ్రత్తగా ఉండండి అని రాస్తే ఆ లెటర్ యొక్క సీరియస్నెస్ని మీరు అర్థం చేసుకోండి. వచ్చినా రాకపోయినా అనే దాంట్లో ఎంత పెయిన్ ఉందో చూడండి. అది మనం అర్థం చేసుకోవాలి. అంత సీరియస్ మ్యాటర్ చెప్తా ఉన్నప్పుడు నేను వచ్చినా రాకపోయినా మీరేం కలిగి ఉండాలి? ఏక మనస్సు అనేటువంటిది కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున ఒక ఎవిడెన్స్ ఉంది. దానికి మళ్ళీ 1 మైండ్కి ఏంటంటే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. కాబట్టి వీ హ్యావ్ టు లివ్ ద గాస్పల్. మనం ఏం చేయాల్సిన పని లేదు. ఒక్క మనసు కలిగి ఉన్నాము అని చెప్పడానికి, ఒక్క భావంతో మాట్లాడుతున్నాము అని చెప్పడానికి ఏం చేయొచ్చు అంటే వీ కెన్ లివ్ ద గాస్పల్ విత్ అవర్ లైఫ్. మన జీవితం ద్వారా మనము తిరిగి ఏం ప్రవర్తించాలా? స్వార్థనే మనం ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి. సువార్థీకరణ మన లైఫ్ ద్వారా, పర్సనల్ లైఫ్ ద్వారా మనం చేసేటువంటి వారుగా ఉండాలి. సువార్తకు తగినట్లుగా అంటే సువార్తకు తగిన జీవితం ఉన్నది, తగని జీవితం కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పరిశుద్ధులకు తగిన జీవితం ఉన్నది, పరిశుద్ధులకు తగనటువంటి జీవితం కూడా రాయబడింది. ఇప్పుడు స్వార్థకు తగిన జీవితం ఏమిటి అని అంటే, స్వార్థ ఏం చెప్తుందో దానినే మనం చేయాలి. స్వార్థ ఏదైతే చెప్పడం లేదు అంటే, స్వార్థ అంటే దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క శక్తితో బయలుపరచబడినటువంటి మర్మము, ఇట్లా చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి మనకు గ్రహించినటువంటి దేవుని సత్యం, మనం ఇంతవరకు ఏ సత్యాన్ని అయితే మనం గ్రహిస్తూ వచ్చినామో, ఎంతవరకు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యమందు ఆయన వాక్య ప్రకాశం ద్వారా నడిపించాడో అదంతటినీ మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ ద ఎన్లైటెండ్ గాస్పల్ ఇన్ అవర్ లైఫ్స్. మనలో వెలిగించబడినటువంటి దేవుని యొక్క జీవము కలిగినటువంటి వాక్యమును అనుసరించి మనం నడుచుకొని ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి సీరియస్గా మాట్లాడేటప్పుడు
బ్రతిమలాడి మాట్లాడేటప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? ఏక మనస్సును గురించి పదే పదే జ్ఞాపకం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క నోటి ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మనం ఏం బయలుపరుస్తున్నాము? ఏక మనస్సు కలిగి ఉన్నాము. ఇక చివరి 2 విషయాలు మనం త్వరగా ముగించుకున్నామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. రోమా 12:16. ఏడ్చువారితో ఏగుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ మళ్ళీ రోమియోలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనస్సు కలిసి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ మనస్సు ముందు ఏం చేయబడుతుంది? 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మీ మనస్సు మారి నూతన పొగట వలన రూపాంతరం పొందినటువంటి మనస్సు. తర్వాత ఇంకా ఈ మనస్సు గురించి కింద రాస్తూ ఉన్నాడు. 3వ వచనం చదువుదాం ఒకసారి. 3వ వచనము, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ మనసుతో ఎంచుకోవడం గురించి రాయబడింది. అంటే నా గురించి నేను కలిగి ఉండే ఒపీనియన్ అనేటువంటిది ఇతరుల యొక్క అప్రూవల్ని బట్టి ఆధారపడి లేదు. నన్ను ఎవరో ఏదో అన్నారని చెప్పి నేను దాని గురించి ఆలోచించి నేను ఇట్లనేమో అని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఒక సౌండ్ మైండ్ అనేటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సౌండ్ మైండ్తో నేను ఎంచుకోవాలి. నేను ఏమై ఉన్నాను, నా యొక్క స్థితి ఏమై ఉన్నది, నా యొక్క దేవుని విషయంలో నా యొక్క స్థాయి ఎలా ఉన్నది అనేటువంటిది స్వస్థ బుద్ధితో నేను ఆలోచించుకునేటువంటి వాడుగా ఉండాలి. ఇక 3వది ఇక్కడ చెప్తున్నాడు మనస్సు గురించి 16వ వచనంలో, ఏడ్చువారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించండి, అట్లు మనస్సు కలిసి ఉండండి. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారితో సంతోషంగా ఉన్న వారితో సంతోషంగా ఉండాలి, ఏడ్చే వారితో ఏడ్చాలి. ఈ 2 మాటలు చాలా సింపుల్గా ఉన్నట్లు మనకు అనిపిస్తాయి. కానీ ఇతరులు ఒకవేళ మనకు వాళ్ళ యొక్క స్థితుల్లో కొన్ని సందర్భాల్లో వారు బాధపడుతూ ఉన్నప్పుడు మనం సంతోషించేవారుగా ఉంటాం. నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి ఏమైంది, ఇట్లా వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళు వాక్యాన్ని గనపరచలేదు కాబట్టి వాళ్ళు ఇట్లా అనుభవిస్తున్నారు అని మనం చాలాసార్లు మన ఒపీనియన్స్ వారి విషయం కలిగి ఉండేటువంటి వారుగా ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే ఏడ్చే వారితో కలిసి ఏడ్చేటువంటి మనసు మనకు ఉండాలి. వారే నిజమైనటువంటి ఏక మనస్సు కలిగినటువంటి వారు. సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏం చేయాలి? ఏడ్చాలి. ఒక సందర్భం నాకు ఎట్లొచ్చిందంటే, ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి ఒకరోజు పోవాలి, ఒక చనిపోయినటువంటి ఫ్యూనరల్కి వెళ్ళాలన్నమాట. నేను దేనికి డిసైడ్ చేసుకోవాలి? ఇప్పుడు ఏడ్చే వారితో ఏడవాలా, సంతోషించే వారితో సంతోషించాలా? ఇక్కడే అవసరం. ఏం అవసరం? స్వస్థ బుద్ధి, రైట్ మైండ్ అనేటువంటిది మనకి ఇక్కడే అవసరం. అప్పుడు దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి ఎక్కడికి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. లాస్ట్కి నేను ఫ్యూనరల్కి సంబంధించిన మీటింగ్కే పోయినాను. కానీ ఇక్కడ దేవుడి వాక్యంలో ఈ 2 పరిస్థితులు మనకు వచ్చినప్పుడు రెండింటిలో కూడా మనస్సు కలిసి ఉండేదానికి మనము ఇష్టపడాలి. 2 వచ్చినప్పుడు దుఃఖపడటానికే మనము ఎక్కువగా మొగ్గు చూపేటువంటి వారుగా ఉండాలి. ఎందుకనంటే సంతోషించే అవకాశాలు మనకు ఎక్కువ వస్తాయి, కానీ దుఃఖపడే అవకాశాలు కొన్నే మనకు వస్తాయి. కాబట్టి మనస్సు కలిసి ఉండేటువంటి వారి గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా 5వ వచనంలో ఏమనుందంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో మనము ఏమై ఉన్నామంటే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము, వన్ ఆఫ్ అనదర్, ఒకరు మరొకరికి చెందినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు నేను తర్వాత మిల్టన్ అన్న కూడా ఒక శరీరంలో ఏమై ఉన్నాము? వీఆర్ ది మెంబర్స్. ఆ అన్న నాకు చార్లీ సంబంధం లేదని చెప్పడానికి లేదు, నేను మిల్టన్ అన్న సంబంధం లేదు నాకు అని చెప్పడానికి కూడా లేదు. ఇద్దరము మెంబర్స్ ఆఫ్ ది సేమ్ బాడీ. అట్లా కలిసి ఉండడం అనేటువంటిది, మనస్సు కలిసి ఉండడం అనేటువంటిది మనం అలవర్చుకునేటువంటి వారుగా ఉండాలి. వన్ ఆఫ్ అనదర్ అంటే ఒకరికి ఒకరు.
నా పరిచర్య ద్వారా ఇతరుల పరిచర్య ద్వారా నాకు కూడా ఏం కలుగుతుంది? మేలు, క్షేమము అనేటువంటిది కలుగుతుంది. 10వ వచనం ఒకసారి చూద్దామండి. 10వ వచనము, సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుడి. ఒకని యందొకడు, ఒకరినొకడు. ఇక్కడ ఇంకొక వర్డ్ మారుతూ ఉంది. వన్ టు అనదర్, వన్ ఆఫ్ అనదర్, తర్వాత వన్ టు అనదర్, ఒకరికి ఒకరము. ఇది కూడా పరిచర్యలో మనము జాగ్రత్తగా గమనించుకొని ఒకరికి ఒకరము ఎట్లా ఉండాలంటే అనురాగం కలిగినటువంటి వారుగా ఉండాలి, ఘనత విషయంలో గొప్పగా ఎంచుకునేటువంటి వారుగా ఉండాలన్నమాట. ఇక చివరిది 16వ వచనంలో ఏం రాయబడిందంటే మనస్సు కలిసి ఉండాలి, ఒకరితో ఒకడు. కాబట్టి వన్ ఆఫ్ అనదర్, మనం ఒకరికి చెందిన వారు ఒకరము అనే విషయం ఒకటి. 2, మనం ఏం చేస్తున్నామంటే ఒకరితో ఒకరము ఉంటూ ఉన్నాము. అంటే పరిచర్య జీవితం ద్వారా ఒకరి ద్వారా ఒకరికి ఏం కలుగుతుంది? క్షేమం అనేటువంటిది కలుగుతుంది. తర్వాత 10వ వచనంలో మనం ఇంతకుముందు చదివినట్లుగా ఒకసారి చూద్దామండి అన్నమాట. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు. చాలు. 12వ అధ్యాయం 5వ వచనంలో ఒకనికొకరు, తర్వాత 10వ వచనంలో ఒకని యందు ఒకడు, తర్వాత 16వ వచనంలో ఒకనితో ఒకడు. ఈ 3 కూడా మనం మిస్ కాకూడదు. క్రీస్తు శరీరముగా మనం ఉండి ఈ 3 అంతల అనుభవంలో మనం ఉండాలి. ఒకరికి ఒకరం అన్నట్లుగా ఉండాలి, తర్వాత ఒకని యందు ఒకరు ఉన్నట్లుగా మనసు కలిసి ఉండాలి, తర్వాత ఒకనితో ఒకడు అన్నట్లుగా కూడా మన మనసు కలిసినటువంటి వారుగా, మన ఏక మనస్సును బయలుపరిచేటువంటి వారుగా ఉండాలి. ఇక చివరిది లాస్ట్ ఏంటంటే 1 పేతురు 4వ అధ్యాయము. 1 పేతురు 4వ అధ్యాయము 2వ వచనాలు చదువుతున్నామని. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసనను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. చివరి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువు కలిగినటువంటి సేమ్ మైండ్ కలిగి ఉండాలని ఇక్కడ రాయబడుతుంది. ఏ మనస్సు యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు, ఏ మనస్సును ఆయన ఆయుధంగా ధరించుకున్నాడు, మనకు ధరించుకోమని చెప్తున్నాడు అని అంటే ఆయన శరీర విషయంలో శ్రమపడినాడు. శరీర విషయంలో శరీరమందు ఆయన శ్రమపడినాడు. దేని విషయమై శ్రమపడినాడు? ఆయన మన పాపములు అన్నిటినీ తీసివేయ నిమిత్తమై ఆయన శ్రమపడినాడు. మన జీవితంలో కూడా పాపాన్ని ఎదిరించే విషయంలో కొన్ని సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పటికీ ఈ యేసు ప్రభు కలిగినటువంటి ఈ మనస్సును మనం ధరించుకున్న వారమై మనలో ఉన్నటువంటి పాపమును చంపే విషయంలో మనం శ్రమపడాలి. అదే విధానంలో ఎక్స్టర్నల్గా కూడా బయట నుంచి కూడా కొన్నిసార్లు ఏమొస్తాయి? శ్రమలు అనేవి వస్తాయి. ఇది నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? సంఘంలో నుంచి వచ్చేటువంటి శ్రమలైనా కావచ్చు, బయట నుంచి వచ్చేటువంటి శ్రమలైనా కావచ్చు. వాటిని ఏం చేయాలంటే దేవుని చిత్త ప్రకారం మనము బాధపడుతూ సహిస్తూ రావాలి. కాబట్టి ఇక్కడ ఒక మాట మళ్ళీ గమనించాలి. దేవుని సంఘంలో ఉండే వ్యక్తి మరొక వ్యక్తిని ఎట్లా ఇబ్బంది పెడతాడు అని అంటే, దేవుని సంఘంలో ఇంతకుముందు చెప్పానే ఒకరికొకరము, ఒకని యందొకరము, ఒకనితో ఒకడు అని చెప్పినట్లుగా ఈ 300 అనుభవంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏం చేస్తుంటారు? సంఘాన్ని ట్రబుల్ చేస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారనమాట. అలాంటి వారు బాధ పెట్టినప్పుడు దానికి వేరే ఉంది, కౌన్సిలింగ్ అంతా ఎట్లా చేయాలి అనేది అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ మనం ధరించుకోవాల్సినటువంటి మనసు గురించి ఏం చెప్తున్నాడంటే శ్రమ పడేటువంటి మనసును ధరించుకోవాలి. దేని విషయం శ్రమ పడ్డాడు యేసుప్రభు అంటే మన పాపాలను తీసివేయ నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు. మనలో ఉన్నటువంటి పాపములను తీసివేసుకునే దాని నిమిత్తం ఇంటర్నల్గా శ్రమ పడాలి. బయట ద్వారా వచ్చేటువంటి శ్రమలను కూడా మనము సహించడానికి, ఓర్చుకోవడానికి కూడా దేవుని చిత్త ప్రకారం మనము శ్రమ పడేటువంటి వారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తాం. లాస్ట్ వన్ మైండ్ ఏంటంటే యేసు ప్రభు వంటి మనసు మనము కలిగి ఉంది. ఏ మనసు ఇది? శ్రమ పడేటువంటి మనస్సు. కాబట్టి మనం శ్రమ పడుతున్నామా లేదా అనేది మనం గమనించాలన్నమాట. ఇక్కడ 2వ వచనంలో ఏముందంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే దాని నిమిత్తమై మనం శ్రమ పడాలి. ఇక్కడ చూడండి 4వ వచనంలో ఏం చేస్తున్నారంటే ఆ మాట ఒకటి చదువుకొని ముగిస్తామండి. 4వ వచనం,
అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఇక్కడ దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలని మనకు చెప్పబడుతుంది. వాళ్ళు ఏం చేయమంటున్నారు? లోకంలో ఉండే వాళ్ళు ఏం చేయమంటున్నారు? నడుచుకోమంటున్నారా, పరిగెత్తమంటున్నారా? 4వ వచనంలో రాయబడింది, మీరు పరిగెత్తకపోయినందుకు. లోకముతో పాటు పరిగెత్తాలని లోకం ప్రయత్నిస్తుంది. అపోస్తలుడైన పేతురు ఏం హెచ్చరిస్తున్నాడు? దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడం స్లోగా కనిపించవచ్చు. లోకం పరిగెత్తేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. అట్లా ఫాస్ట్గా ఉండమని అనేకులు మనల్ని కోరేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ మనం ఏం చెప్పాలంటే, మీరు చాలా పరిగెత్తున్నారు, నేనైతే ఎట్లా నడుచుకుంటున్నాను? దేవుని ఇష్టానుసారంగా ఐఎమ్ స్లోయింగ్ డౌన్ మై సెల్ఫ్ టు వాక్ అలాంగ్ విత్ గాడ్. హనోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలకు పైన దేవునితో కూడా నడిచినటువంటి వాడు. దేవునితో కలిసి నడవడం అనేటువంటిది కూడా ఎంతైనా అవసరం. దానికి కూడా 1 మైండ్ అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుడు ఏక మనస్సు కలిగిన వాడని యోబు గ్రంథంలో రాయబడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మన జీవితం ద్వారా ఎట్లా బయలుపరుస్తున్నాము అని అంటే, ఏక మనస్సు కలిగి ఉండడాన్ని. ఫస్ట్ నెంబర్ 1, ప్రభువునందు ఉండడమే ఏక మనస్సు కలిగి ఉండడం. 2వది, ఇతరుల కొరకై జీవించడం, ఏక మనస్సు కలిగి ఉండడం. 3వది, ఏక మనస్సు కలిగిన వారు ఎట్లా ఉంటారు? సమాధానముగా ఉంటారు. 4వది, ఏక మనస్సు కలిగిన వారు క్రమముగా నడుచుకునేటువంటి వారుగా ఉంటారు. ఒక్క తాత్పర్యాన్ని వారు కలిగి ఉంటారు. 5వది, ఏకగ్రీవముగా ఒకే నోరు కలిగి ఒకే విధముగా సువార్తను అనుసరించి ప్రవర్తించేవారుగా ఉంటారు. 6వది, మనస్సు కలిసి ఉంటారు. ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు, ఒకరి ఎందు ఒకరు అన్నట్లుగా ఉంటారు. తర్వాత ఒకరితో ఒకరు అన్నట్లుగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు. 7వది, చివరిది ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా శ్రమపడేటువంటి వారుగా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏక మనస్సు కలిగిన వారు. మనం కూడా మన మనస్సు విషయంలో, దేవుని విషయంలో డివైడెడ్గా ఉండకూడదు. దేవా నాయందు స్థిర మనస్సు నాకు మరలా పుట్టించు అని దావీదు అడుగుతూ వచ్చాడు. తర్వాత నీ నామమునకు భయపడినట్లు నాకు ఏక దృష్టి, నా హృదయానికి ఏక దృష్టి కలగజేయన్నాడు. అంటే ఏక మనస్సుతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యముతో, ఏక భావముతో, తర్వాత ఏక దృష్టితో మనం ప్రభువును అడగాలన్నమాట. ప్రభువా, నన్ను నీ విషయాలన్నిట్లో నా మనసు చెదిరిపోకుండా, విమనస్సు నాలో లేకుండా, అందరితో కలిసి నేను ఏక మనస్సు కలిగి ఉండేటట్టు నాకు సహాయం చేయాలి. పరీక్షించుకోవాలి. మనం బలలో పాల్గొనక ముందు మనం ఈ అన్ని విషయాల్లో ఎట్లా ఉన్నాం, చెప్పబడినటువంటి అన్ని విషయాలు మనం పరీక్షించుకున్న వారమై మనం బలలో పాల్గొన్నాం. అట్లు ప్రభు మనకు సహాయం చేయాలి.